విశాఖ అక్కయ్యపాలెం జాతీయ రహదారి వద్ద ఉన్నటువంటి రాధారంగ విగ్రహం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ భరత్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్నటువంటి రాధారంగ రాయల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గాదె బాలాజీని పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నప్పటికీ తమను పోలీసులు అడ్డుకోవడం సరికాదంటూ కూడా ఆయన పేర్కొన్నారు. భారీ మెజార్టీతో గెలిచినటువంటి ఎంపీ భరత్ కాపులకు న్యాయం చేయడంలో విఫలమయ్యారంటున్న గాదె బాలాజీతో మా కరెస్పాండెంట్ నరసింహ ఫేస్ టు ఫేస్. అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా అటు కాపు నేతలకు ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ విశాఖ అక్కయ్యపాలెం జంక్షన్ వద్ద అయితే భారీగా అయితే నిరసన కార్యక్రమం అయితే కాపు సంఘ నేతలు అయితే ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. విశాఖ అక్కయ్యపాలెం ఏదైతే ఉందో అక్కడ రాధారంగ రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించేందుకు కూడా పోలీసులు కూడా మూకుమ్మడిగా అడ్డుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే విశాఖ అక్కయ్యపాలెం జంక్షన్ వద్ద భారీగా పోలీసులు అయితే మోహరింపు అయితే చేశారు. ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి కూడా తమ హామీలు నెరవేర్చాలని కోరుతూ అయితే ఇప్పటికీ కూడా రాధారంగ అసోసియేషన్ అయితే సభ్యులు అయితే ఇప్పటికే విశాఖ పార్లమెంట్ సభ్యులకు 72 గంటలు అయితే వ్యవధి అయితే ఇచ్చారు. అయితే ఈ వ్యవధి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చింది హామీలు నెరవేర్చేందుకు కూడా తమ హామీలు నెరవేర్చాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ చూసుకుంటే విశాఖ అక్కయ్యపాలెం జాతీయ రహదారికి ఆనుకున్నటువంటి పెద్ద ఎత్తున అయితే ఏదైతే ఇక్కడ కాపు నేతలు అయితే ఇక్కడ రోడ్డు మీద అయితే వచ్చారు. అయితే ఈ మూకుమ్మడిగా రావడంతో కూడా భారీ సంఖ్యలో అయితే విశాఖ 4వ పట్టణ భద్రతా పోలీసులు పరిధిలో జాతీయ రహదారి భారీగా పోలీసులు అయితే మోహరించారు. అసలు ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కూడా మేము సానుకూలంగా స్పందించేది వచ్చామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ప్రధానంగా చెప్పండి అయితే ప్రధానంగా అయితే కాపు నేతలు వచ్చారు, ఈ ముఖ్య నేతలు అయితే ఉన్నారు. అయితే ఈ సంఘటనా స్థలానికి అయితే భారీగా పోలీసులు అయితే మోహరింపు వచ్చారు. అయితే ఈ ఘటనా స్థలానికి అయితే భారీగా పోలీసులు వచ్చారు. అసలు ప్రధానంగా డిమాండ్స్ చెప్పండి. మేము గత ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమని ఇచ్చారు మేనిఫెస్టోలో, కాపులకి 5 సంవత్సరాలకి 15,000 కోట్లు, కాపు భవన్ ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్లో కాపు భవన్ కట్టిస్తున్నారు, అలాగే కాపు యువతకి ఉపాధి హామీ కల్పిస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు అయిపోతుంది, ఈ రోజు వరకు దిక్కు లేదు. ఎలక్షన్ ముందు వరకేమో మేము కాపులం, ఎలక్షన్ అయినాక మేము కాకులం, ఎవడు మాకు న్యాయం చేసేవాళ్ళు లేడు. ఇప్పుడు మేము అడుక్కోను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణం ఏంటంటే విశాఖపట్నం ఉత్తరాంధ్రలో కాపు అధికారులపై అలాగే కాపు నాయకులపై చాలా అన్యాయంగా వీళ్ళు అక్రమాలు చేస్తున్నారు. ఉదాహరణకి మొన్న కొంతమంది ఏసీపీలకి ట్రాన్స్ఫర్ చేసి నైట్ జీవులు ఎత్తేయడం, అలాగే ఒక అడిషనల్ కళావతిని ఒక ఆవిడికి అడిషనల్ పీపీ ఇచ్చి 20 డేస్లో జీవో మళ్ళీ తీసేయడం, ఇంటిమేషన్ లేకుండా తీసేయడం. అసలు మీరు మీ వెనకమాలు ఎవరున్నారు, మీరేంటని తేల్చుకోవడం కోసం ఎంపీ గారికి ఈరోజు అల్టిమేటం జరిగింది. 72 గంటలన్నా అయిపోయింది. సో ముట్టడి కోసం మేము బయలుదేరితే వీళ్ళు మళ్ళీ అదే డిపార్ట్మెంట్ని మాకు ఎదురు పెట్టి మమ్మల్ని సర్దిద్ది పంపించేస్తున్నారు. ఇది మా కాపులు ఓట్లేసినాక మా పరిస్థితి ఇలా ఉండదు అనమాట. దయచేసి చూసుకోండి. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక మీరు ఏ విధంగా ఉంటుంది అంటారు? ఇది ఇక్కడితో ఆగిపోయేది కాదు. ఏదో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవంతో కామ్కి వెళ్ళిపోతుంది, ఇక్కడితో ఆగేది కాదు. ఇది ఈ రోజున ఈ విశాఖపట్నం అయింది, రేపు మొత్తం రాష్ట్రం అంతా ఎక్కిద్ది. రాష్ట్రం మొత్తం ఆ రాధారంగ రాయల్ అసోసియేషన్ నుంచి కంపల్సరీగా పిలిపిస్తాం. దీన్ని అయితే తీవ్రంగా ఇంకోటి చెప్తున్నా, కూటమి ప్రభుత్వాన్ని కూడా క్లియర్ చెప్తున్నా, ఒకప్పుడు పాత తరం కాపులు కాదు ఇది. ఇదంతా కొత్త బ్లడ్ ఎక్కింది, ఒక్కొక్కరికి షేక్ ఆడిస్తాం, దానిలో తిరిగేలేదని చెప్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఏది హామీలు ఇచ్చిందో అది తూర్చే తప్పకుండా హామీలు నెరవేర్చాలని, లేని పక్షంలోనైతే మేమైతే నిరసన కార్యక్రమం ఉధృతం చేస్తామని పరిస్థితి అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా కూటమి ప్రభుత్వ హయాంలో ఉన్నట్టు ఏదైతే కాపు నేతల్లో కొన్ని అధికారులు కూడా శక్తివంచన లేకుండా పోరాడుతూనే ఉన్నాం కూడా ఏ విధమైన కూడా చర్యలు చేపట్టకుండా మాపై కూడా అసమ్మతిగా ఉండడం కూడా ఇది సరైన పద్ధతి కాదని కూడా ఇక్కడ కాపు నేతలు అయితే పెద్ద సంఖ్యలో చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం నుంచి.